మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు నా వందనాలు. మా కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండి తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునుగాక. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన ఆత్మీయ కుమారుడా, కుమార్తె, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినము దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, విజయవాడ ఆ పరిసర ప్రాంతాలు, ఆ చుట్టుపక్కన ప్రాంతాలు నీట మునిగి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవుడు మనకు మంచి వాతావరణం ఇస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. మనం వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. నేటి వాగ్దానం: దేవుడు మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దాన వాక్యమును హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు చేతుల మీదుగా దేవుడు ఈ మాట వ్రాయించాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో మనం ఈ వాగ్దానం చూస్తాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసిన వాగ్దానమును దృఢపరిచెను. ఆమెన్, ఆమెన్. దేవుడు వాగ్దానము చేయువాడు మాత్రమే కాదు, కానీ చేసిన వాగ్దానాన్ని ఆయన దృఢపరిచే దేవుడు. గనుక క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకోమని హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 11-12 వచనాల్లో దేవుడు వ్రాయించాడు. ఆనాడు ఓర్పుతో నిరీక్షణ కలిగి దేవుని చేత చేయబడిన వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని జ్ఞాపకము చేసుకోమంటుంది బైబిల్. కనుక దేవుడు వాగ్దానం చేసినప్పుడు అది ఆలస్యము చేసినా ఒక గొప్ప అద్భుతము చేయడానికే అని మనం విశ్వసించాలి. చాలామంది పాస్టర్ గారు, నా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది, ప్రతిరోజు నేను వాగ్దానము వింటూ ఉన్నాను, పొందుకుంటూ ఉన్నాను, కానీ వాగ్దానం నా జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది అనే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. నాకు ఫోన్ చేస్తూ అడుగుతూ ఉంటారు. అబ్రహాముకు దేవుడు సంతానం ఇస్తానని చెప్పినప్పటి వయసు అబ్రహాముకు 75 సంవత్సరాలు. దేవుడు అబ్రహాముకు చేసిన ప్రమాణ వాగ్దానం నెరవేరిన సమయానికి అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. అంటే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఒకవేళ దేవుడు నా యొక్కయు నీ యొక్కయు విశ్వాసమును పరీక్షిస్తూ ఉన్నాడేమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవాది దేవుడు మన యొక్క నిరీక్షణ పరిపూర్ణమయ్యే నిమిత్తము ఇంతకుముందు కనపరిచిన ఆసక్తిని, ఇంతకుముందు మనకున్న ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు వాక్యము ద్వారా. అబ్రహాము విశ్వాసాన్ని ఉదాహరణగా మనకు ప్రస్తావించాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి మనము గమనించినట్లయితే 20 వచనాల వరకు అక్కడ అనేక సంగతులను గురించి దేవుడు వ్రాయించాడు. 13వ వచనంలో, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేకపోయెను. గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా, అంటే ఖచ్చితముగా, నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణ వాగ్దానమును అబ్రహాము నమ్మాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి కుమారుడా, కుమార్తె, దేవుడు అబ్రహామునకు ఒక వాగ్దానం చేశాడు. అది ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. నేను పలానా దేశాన్ని చూపిస్తున్నాను, అక్కడికి వెళ్ళు, అక్కడ నేను ఆశీర్వదిస్తాను, నీవు ఎవరిని ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము
బయలుదేరాడు. తరువాత ఆదికాండము 17వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలలో అబ్రహాము సంతానము అత్యధికముగా విస్తరింపచేసేదనని చేసిన వాగ్దానము ఆదికాండం 18వ అధ్యాయము 18వ వచనంలో ఆ వాగ్దానము పునరుద్ఘాటించబడింది. అంటే ఆ వాగ్దానము నెరవేరింది. దేవునికి స్తోత్రం. ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనము నుంచి 18వ వచనములో మనము చూస్తే ఖచ్చితంగా అక్కడ దాని నెరవేర్పు మనకు కనపడుతూ ఉంది. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో అనేక వాగ్దానాలు చేసినా కూడా చివరిగా ప్రమాణము ద్వారా దానిని స్థిరపరిచాడు. నేను వాగ్దానం చేస్తున్నాను, అది నా నామమున ప్రమాణం చేస్తున్నానన్నాడు. దేవుని కంటే గొప్పవాడు భూమి మీద మరొకడు లేడు. కనుక దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి తనపైనే, అనగా దేవుడు తనపైనే ప్రమాణం చేశాడు. నాపైనే ప్రమాణం చేస్తున్నానన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రమాణము చేయబడిన వాగ్దానము అబ్రహాము సంతానమంతయు ఆశీర్వదించబడింది. ఈరోజు దేవుడు ప్రమాణము చేసిన వాగ్దానము నీ జీవితంలో నీకు ఆశీర్వాదకరముగా అనుగ్రహించబడింది. గనుక ఈ వాగ్దానము క్రైస్తవ సంఘానికి చెందినది అని. ఆనాడు అబ్రహాం అంటే అబ్రహాము సంతానము సంఘము. కనుక సంఘమే నిజమైన ఇశ్రాయేలీయులు, అబ్రహాము సంతానమై ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. విశ్వాసంతో మనం కనిపెట్టి ఉన్నాము గనక ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై ఉన్నది గనక ఈ వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో అతి త్వరలో యేసునామమున నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మీరు ఈ దినం మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు. దేవుడు మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసిన వాగ్దానమును దృఢపరచెను అని మీరు వాగ్దానం చేశారు. మీరు అబ్రహాముకు చేసిన వాగ్దానము, మీరు ప్రమాణము చేయబడిన వాగ్దానము, మీపై ప్రమాణము చేసుకున్న వాగ్దానము నెరవేర్చారు. మీకు వందనాలు. అట్టి నెరవేర్పు ఇదిగో దేవా, ఈ వాగ్దానము పొందిన మా బిడ్డల జీవితాల్లో కూడా నెరవేరునుగాక. వారి బిడ్డల జీవితాల్లో తల్లిదండ్రులు వివాహ విషయంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సహాయం చేయండి దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి మీ బిడ్డలు నాయన ప్రార్థన కోరుతున్నారు. మా కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ప్రార్థన చేయమని, పరంజ్యోతి గారు తన పెద్ద కుమారుడు వివాహ విషయంలో ప్రార్థన చేయమని కోరారు. శ్రీహరి నాయకు భాగ్యశ్రీ గారు వారి కుమార్తె చిట్టి కొరకు ప్రార్థన చేయమన్నారు వివాహ విషయంలో. ఈ విధంగా వివాహ విషయంలో నాయన మరి జీని, మరి తేజకుమారి అక్క గారు జీని వివాహ విషయంలో కూడా మరి ప్రార్థన చేయమని కోరుతున్నారు. ఈ బిడ్డల జీవితాల్లో, ఇంకా కోరిన వారి జీవితాల్లో యేసునామమున నెరవేరునుగాక, కార్యాలు జరుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించి కార్యం జరిగించండి. వివాహమైన తర్వాత అనేక సంవత్సరాల నుంచి సంతానం కోరిక ఎదురు చూస్తున్నారు. భార్యాభర్తలలో ఎవరికి లోపమున్నా యేసునామమున సరిచేయబడునుగాక. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, నేను గర్భవతులుగా ఉంటే ప్రసవన విషయంలో సహాయం చేయండి. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అంతకంటే ముఖ్యంగా దేవా, మరి అనంతపురం ప్రభు, మరి విజయవాడ ప్రాంతంలో తండ్రి, మరి వర్షాల కారణం చేత అనేక మంది ప్రజలు ఆహార కొరత, నీటి కొరత, ఉండడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉంటుండగా అట్టి వారికి చేయుతనిస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, సమృద్ధిగా దీవించండి. నేను ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని సహాయ సహకారాలు చేయబడుతున్నారు. కానీ మధ్యవర్తులు దీనిని ప్రభు మరి కొంత ఆటంకంగా ఉంటున్నారు. అలాంటి వారిని కూడా మార్చండి. ఆ ప్రజలకు నాయన సహాయం చేయుటలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నా. మీకే వందనాలు చెల్లిస్తూ, ఈ దినం మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, దూరదేశములలో మాకు నాయన బిడ్డలు దూరంగా ఉన్నారు, కానీ మీకు సమీపంగా ఉన్నారు. మీరు సమీపంగా ఉన్నారు. వారికి అందును బట్టి వందనాలు. నిండారుగా దీవించండి. మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రియ బిడ్డలందరినీ కూడా మా కొరకు, మా క్షేమం కొరకు ప్రార్థించే వారందరిని మాకు సహాయం చేస్తూ, చేసిన వారిని మీరు మేలుకై దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము, దేవుడు ప్రమాణము చేసిన వాగ్దానముని జీవితములో దృఢపరిచి నెరవేర్చబడునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.